హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రెడ్మీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అఫీషియల్గా వాళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ని చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో పైన టాప్ ఆఫ్ ద కార్నర్ మీరు చూసారంటే రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే కలర్స్ టచ్ స్క్రీన్. ఇక్కడ మీరు చూసారంటే దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ని హైలైట్ చేస్తూ యూఎస్బీ డైరెక్ట్ ఛార్జింగ్, అలాగే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్తో పాటు 5 ATM వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అప్ టు 50 meters దాకా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు షామీ అనే బ్రాండింగ్ అయితే కనపడుతుంది. అలాగే ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్తో పాటు ఇండియాస్ #1 వేర్ బ్రాండ్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది అకార్డింగ్ టు ద ఐడిసి. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అని చెప్పి, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు సేమ్ థింగ్. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే రెడ్మీ స్మార్ట్ బ్యాండ్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ 2099 రూపీస్ అని చెప్పి మనకు రావడం జరిగింది. కానీ ఇది మనకి 1599 రూపీస్కే రీటైల్లో సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక దీని మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్ట్ అడ్రస్తో పాటు కన్సూమర్కి సంబంధించినటువంటి కంప్లైంట్ కస్టమర్ కేర్ నెంబర్తో పాటు మంత్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు మనకి టాప్ ఆఫ్ ద బాక్స్లో ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ సీల్ని అయితే నేను ట్యాంపర్ చేస్తున్నాను. పైన మనకి టాప్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా బ్యాండ్నే మనకు ప్రొవైడ్ చేశారు. సో బ్యాండ్ అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక బ్యాండ్తో పాటు వీళ్ళు మనకి కొంత యూజర్ మాన్యువల్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంటే దీన్ని ఆపరేట్ చేయడం, అలాగే యాప్ డౌన్లోడింగ్ సంబంధించినటువంటి QR కోడ్. ఇక అల్టిమేట్గా ద కింగ్ ఆఫ్ ద షో, ద రెడ్మీ బ్యాండ్ ఈస్ హియర్. యాక్చువల్గా దీన్ని మీరు చూసారు అన్నట్లయితే వీళ్ళు చైనాలో MI బ్యాండ్ 4C అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో దాన్నే మన ఇండియాలో రెడ్మీ బ్యాండ్ అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో 1.08 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT LCD కలర్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ద పిక్సెల్ రేట్ ఆఫ్ 120x220. ఇది ఫ్లాట్ డిస్ప్లేనే. అండ్ దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక కాల్స్, అలాగే మ్యూజిక్ ఇలాంటి వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ ఇట్లాంటి నోటిఫికేషన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. 130 mAh ఆఫ్ ద బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ ఒక్క సింగిల్ ఛార్జ్లో మీకు అప్రాక్సిమేట్లీ 14 days బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం తీసుకుంటుంది. బాడీ అంతా కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే మన ముందుకు తీసుకొచ్చారు, అలాగే సిలికాన్ స్ట్రాప్స్ తోటి. ఇక ఈ బ్యాండ్కి సంబంధించినటువంటి స్ట్రాప్ అంతా కూడా మనకి సిలికాన్ మెటీరియల్ని యూజ్ చేశారు. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక దీంట్లో నాకు మోస్ట్ బాగా నచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే దీంట్లో మనకి డైరెక్ట్గా USB ఛార్జింగ్ పోర్ట్ని అయితే వాళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, చాలా హెవీగా ఉంది. ఈవెన్ నాకు ఇది రిమూవ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా USB పిన్స్ తోటి డైరెక్ట్గా మీ పవర్ బ్యాంక్ లేదా మీ ల్యాప్టాప్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఎటువంటి ఆ కేబుల్స్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద వాచ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే రెడ్మీ బ్రాండింగ్తో పాటు ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ స్ట్రాప్ లాకింగ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్గానే ఉంది. సో బయటికి ఈ స్ట్రాప్ రావడానికి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. సో సాధారణంగా ఇది మన చేతిలో నుంచి ఊడిపోయేటువంటి అవకాశం లేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే మొత్తం మనకి ఫ్లాట్ స్క్రీన్తో ఉన్నటువంటి డిస్ప్లేనే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ నేను సెటప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ iOS ఫోన్స్ కానీ యూస్ చేస్తున్నారంటే దీనికంటూ డెడికేటెడ్గా మనకు ఒక యాప్ అనేది రావడం జరుగుతుంది, షామీ వేర్ అని చెప్పి. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్లయితే సింపుల్ మీ బ్యాండ్ని మీ మొబైల్ ఫోన్ తోటి పేర్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వైప్ అప్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ స్టేటస్ అని చూడొచ్చు. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం నడిచినటువంటి డిస్టెన్స్ కావచ్చు, అలాగే స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కౌంట్ కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఐడియల్ అలర్ట్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక DND అలాగే అలారంతో పాటు ఎడిషనల్ థీమ్స్, అలాగే మ్యూజిక్, అలాగే స్టాప్ వాచ్ లేదా టైమర్, అలాగే ఫైండ్ మై ఫోన్, ఈవెన్ దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ని కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రైట్నెస్ ఏదైతే ఉందో నేను చాలా లో బ్రైట్నెస్లో యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చినప్పటికీ టోటల్ హై అండ్ పీక్ బ్రైట్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక రీబూట్, అలాగే ఫ్యాక్టరీ రీసెట్ డేటా, అలాగే బ్లూటూత్ రీసెట్, అలాగే అబౌట్ ద డివైస్ కూడా మనం ఇందులో అయితే వెరిఫై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫర్మ్వేర్ వర్షన్స్తో సహా. ఇక రైట్ సైడ్ మీరు స్వైప్ చేయగానే ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ కంట్రోల్స్ని కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో బైక్ మీద ఉన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ని సపరేట్గా తీసి యూస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే వాల్యూమ్ కంట్రోల్స్ కోసమో లేదా నెక్స్ట్ ట్రాక్ కోసమో డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే వీటన్నిటిని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, అలాగే మనకి వర్కౌట్
వర్కౌట్స్ కూడా ఆల్మోస్ట్ అవుట్డోర్ రన్నింగ్, అలాగే థ్రెడ్మిల్ రన్నింగ్ అండ్ వీటితో పాటుగా సైక్లింగ్, అలాగే వాకింగ్, అలాగే మనకి ఫ్రీ స్టైల్ వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ట్రాకింగ్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇవే కాకుండా మీ మొబైల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి వాట్సాప్ నోటిఫికేషన్స్, అలాగే ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా ఫోన్ కాల్ అయితే మీరు ఆన్సర్ చేయలేరు, జస్ట్ దీని ద్వారా సైలెన్స్ మాత్రమే చేయగలరు. సో ఇక్కడ మీకు ఫోన్ కాల్ వస్తే ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. ఫోన్ ని రిజెక్ట్ చేయడం లేదా మ్యూట్ లో పెట్టుకోవడం కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మ్యూట్ ప్రెస్ చేశారన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ ఫోన్ రింగర్ సైలెన్స్ అవ్వటం, లేదన్నట్లయితే రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే ఆటోమేటిక్ గా కాల్ ని కట్ కూడా చేయొచ్చు. ఇక వీటితో పాటు మీరు ఇందులో వాచ్ కి సంబంధించినటువంటి ఫేసెస్ కాకుండా థీమ్స్ ని కూడా మనం ఇక్కడైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే డే టు టైం చూసారా, సో దీన్ని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సింపుల్ మోర్ ఇందులో మీరు థీమ్స్ లోకి వెళ్ళిపోయి దీంట్లో మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్ గా, సో నాకైతే ఈ థీమే కొంచెం బెటర్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ మీరు ప్లే స్టోర్ లో దీనికి సంబంధించినటువంటి సో మెనీ ప్లెంటీ ఆఫ్ వాచ్ ఫేసెస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు లాట్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాచ్ ఫేసెస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్ని, అంటే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాచ్ ఫేస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా సింక్ అని కొట్టారో అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇది ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ అయిపోయి అది డైరెక్ట్గా మీ ఫోన్లో, అంటే దీని వాచ్ ఫేస్లో మనకి ఐడెంటిఫై అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్యారలల్గా మీరు ఇక్కడ స్మార్ట్ బ్యాండ్లో చూసారు అన్నట్లయితే సింక్రనైజింగ్ అని చెప్పి చూపిస్తుంది చూసారా. సో ఆ వాచ్ ఫేస్ ఏదైతే ఉందో డైరెక్ట్గా డౌన్లోడ్ అయ్యి మీ వాచ్లో ఇన్స్టాల్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇది కొంచెం నాకు ప్రాసెస్ స్లో అనిపించింది. సో ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లో దీన్ని కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇప్పుడు నేను అప్లై చేసినటువంటి వాచ్ ఫేస్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మనకి అప్లై అవ్వటం అయితే జరిగింది. సో ఇట్లా మీరు కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి ఆన్లైన్లో, మనం వాటిని అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి హార్ట్ రేట్ మానిటరింగ్ ఎక్యురెన్సీ ఏదైతే ఉందో ఎక్యురెన్సీ కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నా హార్ట్ రేట్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 84. ఇవి కాకుండా మీరు అడిషనల్గా హార్ట్ రేట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకవేళ మీరు కనుక 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక ఇక్కడ ఆటోమేటిక్ హార్ట్ రేట్ డిటెక్షన్ పెట్టుకోవచ్చు. లేదా హార్ట్ రేట్ అలర్ట్ని కూడా మీరు ఆన్ చేసుకొని, అంటే ఒకవేళ మీ హార్ట్ రేట్ బీట్ హై కానీ లో కానీ ఉంది అన్నట్లయితే, అంటే మనం ఇష్టం వచ్చినటువంటి కస్టమైజ్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి ఇది ఒక అలర్ట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక గ్రేట్ మూవ్. అండ్ అట్ ద సేమ్ టైం రేస్ టు అవేక్ ద స్క్రీన్ ఇది కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఎప్పుడైతే మీరు రిస్ట్ నుంచి ఇట్లా లిఫ్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇది స్క్రీన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్ డే అయితే పెట్టుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వెదర్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా సింక్ అవటం అయితే జరుగుతుంది. వీటితో పాటు మనకి ఇక్కడ ఓఎస్ అప్డేట్స్ చెక్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అబౌట్ ద డివైస్లో ఈ బ్యాండ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక కొన్ని రోజులు దీన్ని యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.